సీఎం రేవంత్ రెడ్డి వడ్లు కొనుక్కుంటే అధికారులను సస్పెండ్ చేయడం లేదు, మిల్లర్ల మీద చర్యలు తీసుకోవడం లేదు. కానీ మద్యం అమ్మకుంటే మాత్రం అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేట మార్కెట్ యార్డ్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ 50% వడ్లు దళార్ల పాలైందని, రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు హరీష్ రావు. మంత్రులు గాలి మోటార్లో తిరగడం కాదు, రైతుల కష్టాలు చూడాలన్నారు. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు యాసంగి పంట ప్రారంభం కాకముందే రైతులందరికీ ఎకరానికి 15,000 ఇవ్వాలంటివి ఏమయ్యాయని రైతు బంధుని అన్నారు హరీష్ రావు. తెలంగాణ రాకముందు సిద్దిపేట జిల్లాలో 50,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొంటే కేసీఆర్ వచ్చిన తర్వాత 5,50,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామని, 24 గంటల కరెంటు, కాళేశ్వరం జలాలతో పంటలు సమృద్ధిగా పండాయని గుర్తు చేశారు హరీష్ రావు. కేసీఆర్ వచ్చిన తర్వాత భూముల విలువలు పెరిగాయని, కానీ కాంగ్రెస్ వచ్చింది భూముల రేట్లు తగ్గాయని ఎద్దేవా చేశారు. వారి వెంట మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్, ఎల్లంకి మహిపాల్ రెడ్డి, వేముల వెంకటరెడ్డి, దువ్వల మల్లయ్య పలువురు పాల్గొన్నారు. అప్పులకు తెచ్చి భార్యా పిల్లల మీద ఉన్న బంగారం కుదబెట్టి 2 లక్షల మీద ఉన్న పైసలు కట్టిరు. వాళ్ళ మిత్తిలు పెరుగుతున్నాయి కానీ రుణం అయితే మాఫీ అవుతలేదు. ఎప్పుడు చేస్తావు? అయినా ఎందుకు కట్టాలి? వాళ్ళు నువ్వు చెప్పిన 2 లక్షలు అందరికి మాఫీ చేయి. ఎందుకు షరతులు పెడుతున్నావు? ఎందుకు కుంటి సాకులు పెడుతున్నావు? ఆధార్ కార్డు లేదని, ఎన్పిఏ అకౌంట్ అని, పెళ్లి కాలేదని, రేషన్ కార్డు మీద ఒకరికే రుణమాఫీ అని, ఇన్ని వంకలు పెట్టి ఎగబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇచ్చిన మాట ప్రకారంగా రైతులందరికీ పూర్తి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎక్కడ పోయినా, ఒకప్పుడు సిద్దిపేట జిల్లాలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు, తెలంగాణ రాకముందు తిప్పి తిప్పి కొట్టే 50,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఉంటుండే, 50,000 మెట్రిక్ టన్నుల వడ్లు వస్తుండే. కేసీఆర్ వచ్చినాక 5 ఏళ్లల్లా కాళేశ్వరం కట్టి, కరెంటు మంచిగిచ్చి, రైతు బంధు తెచ్చినాక 5,50,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. గవర్నమెంట్ 10 అంతలు కొన్నాం. తెలంగాణ రాకముందు 50,000, తెలంగాణ వచ్చిన 5 ఏళ్లల్లా ఒక్క సిద్దిపేట జిల్లాలో 5,50,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. 50,000 వర్సెస్ 5,50,000 అంటే 11 అంతలు పెరిగింది. ఏమన్నా మంత్రం వేస్తే పెరిగిందా? కేసీఆర్ మంచిగా కాళేశ్వరం నీళ్లు తెచ్చిండు, చెరువులు నింపిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, ఒక్క గింజ లేకుండా వడ్లు కొన్నాడు. మండలానికి ఒక గోడౌన్ కట్టిండు, మండలానికి మార్కెట్ యార్డులు పెడితే ఇగో ఇంత మంచి పంట పండింది, రైతులకు ఇంత నమ్మకం దొరికింది. కేసీఆర్ రాన్నాడు మొదట్లో ఇదే సిద్దన్నపేట కానీ ఈ ప్రాంతంలో 5 లక్షలకు 6 లక్షలకి ఎకరం ఉండే. మరి 10 ఏళ్లలో 50 లక్షలకు ఎకరం చేసిండు కేసీఆర్. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ 20 లక్షల లోపల దిక్కింది. కొనేటోడే లేడు. ఇప్పుడు ఇడిదికేవాడు మరి కూడా చూస్తలేడు. ఆగం పట్టించినావు నువ్వు, మళ్ళా రైతులను ఆగం పట్టించినావు, భూమి విలువ పతారా లేకుండా చేసినావు. అందరినీ కూడా ఈరోజు ఆగమాగం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ రైతులకు అర్థమైంది, నమ్మితే నడిమిట్ల ముంచేసిండు రేవంత్ రెడ్డి, మాట తప్పిండు, రైతులందరికీ మోసం చేసిండు అనేటువంటిది ఇవాళ అందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా రైతులు తిరగబడకముందే కండ్లు తెరువు, అన్ని పంటలకు అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వండి, పత్తిని మద్దతు ధరకు కొనే ప్రయత్నం చేయండి వెంటనే. మరి మంత్రులు గాలి మోటార్లలో తిరుగుడు కాదు, భూమి మీదకి రండి. భూమి మీదకి వచ్చి వడ్ల కొనుగోలు కేంద్రాలు తిరిగి ఎందుకు వడ్లు కొంటలేరో, ఎందుకు ఈ తాపత్ తక్కువ కొంటున్నారో మిల్లుల మీద ఒత్తిడి పెంచి ఇప్పటికైనా పోయిన వడ్లు పోయినాయి, ఉన్న వడ్లన్నా 2,320 కాడికి మద్దతు ధరకు తొందరగా కొనాలి. ఇక మీ పేరేమంటారు, మర్దారెడ్డి గారు ఏమంటుండ్రు, ఇప్పటికి వారం 10 రోజులు ఆ వడ్లు తెచ్చి ఇంకా మాయిశ్చర్ అని పట్టుండ్రని రకరకాలుగా ఇబ్బంది పెట్టి 10 రోజుల నుంచి వడ్లు లావట్టలేదని చెప్పి రైతు చెప్తా ఉన్నారు. ఇక్కడ టార్పలిన్ కవర్లు లేవు. ఇవాళ రైతులే కిరాయికి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆడపోతే తరుగు పెడుతున్నారు రైస్ మిల్లోళ్ళు, క్వింటాలకు 4 కిలోలు 5 కిలోలు తరుగు పెడుతున్నారు. మరి ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు, ఇవాళ 4 కిలోలు 5 కిలోలు తరుగు పెడితే ఎందుకు పెదవులు మూసుకున్నావు అని నేను అడుగుతా ఉన్నారు. ఇవాళ తరుగు పెట్టి మిల్లర్లు కోసేస్తున్నారు, కవర్లు లేక వాన పడితే వడ్లు దడిచిపోతా ఉన్నాయి. ఇవాళ రకరకాల సన్న వడ్లు అయితే కొనే దిక్కే లేదు. ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లాలో 1 కిలో సన్నవడ్లు కొనలే, కిలో సన్నవడ్లు కొనలే, ఎవరికి ₹1 బోనస్ ఇవ్వలే. నేను మొన్న జగిత్యాల పోయినా, జగిత్యాల కలెక్టర్ని అడిగితే ఏడసారి ఇంకా మేము సన్నవడ్లు కొనడం చాలే చేయలేదు అన్నాడు. ఆల్రెడీ 90 పైసలు వెళ్ళిపోయినాయి, ఇంకెప్పుడు కొంటాం? నిన్న నేను నల్గొండ జిల్లా పోయినా, ఆడడిగితే ఇప్పటిదాకా 1 కిలో కూడా సన్నవడ్లు కొనలేదు అన్నారు.
మరి నల్గొండలో కొనపోతివి, జగిత్యాల కొనపోతివి, సిద్దిపేటలో కొనపోతివి. నువ్వు సన్నవడ్లు కొనేది ఎప్పుడు, బోనస్ ఇచ్చేది ఎప్పుడు? ఉన్నవడ్లు అమ్ముకున్నాక కొంటావా? ఉన్న కాడికి సన్నవడ్లు మొత్తం దళారులకు అమ్ముకున్నాక గప్పుడు సన్నవడ్ల కేంద్రం పెట్టి కొంటావు. అంటే ఇవాళ దొడ్డు వడ్లకు మంగళం, అదేవిధంగా సన్నవడ్లకు గుండు సున్నా. దొడ్డు వడ్లకేమో సున్నా, సన్నవడ్లకు గుండు సున్నా. ఏ వడ్లకు కూడా బోనస్ లేదు.